हाय फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल सलीम शेख यूट्यूब चैनल। रोज మా వీడియోలో చిక్కుడుకాయ వేపుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। దీంట్లో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఒక పొడి అనేది వేసాను। ఆ పొడి వల్ల ఈ చిక్కుడుకాయ తాలింపుకి చాలా టేస్ట్ వస్తుంది। ఇందులోకి నెల్లూరు పప్పు పులుసు అయితే చాలా బాగుంటుంది, రసం కూడా బాగుంటుంది। ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను। వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। అలాగే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది। ముందుగా చిక్కుడుకాయల్ని బాయిల్ చేసుకుందాం। ఇలా శుభ్రంగా కడిగి ఇంట్లో వేసుకొని బాయిల్ చేసుకుందాం। కడిగి వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం బాయిల్ చేసుకునేదానికి। ఇలా వాటర్ వేసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి। కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటే తొందరగా వేపుడు అనేది చేసుకోవచ్చు, కాబట్టి ముందుగా నేను ఇలా బాయిల్ చేసుకుంటున్నాను। స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాను స్టవ్ మీద, బాయిల్ అవ్వాలి। ఇప్పుడులోకి వేసుకునే దానికి ఒక పొడి అయితే రెడీ చేసుకుందాం। దానికి కావాల్సినవి మిరపకాయలు, ఎండుమిర్చి, ఇంకా పల్లీలు అయితే వేసుకుందాం। ఎండు కొబ్బరి కూడా కొద్దిగా వేసుకుందాం। ఇలా పుట్నాలు కూడా కొద్దిగా వేసుకుందాం। ఇవి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ పల్లీలు మాత్రం ఫ్రై చేసుకోవాలి। ఇవి పల్లీలు। ఇప్పుడు ఎండుమిర్చిని తుంచుకుందాం। చూడండి, కొబ్బరి కూడా ఇలాగా సన్నగా ముక్కలు చేసుకున్నాను। తర్వాత పల్లీలు కూడా ఇందులో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి, పుట్నాలు అవసరం లేదు। ఇందులో కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది। మెంతులు। ఇప్పుడు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం। చూడండి, చిక్కుడుకాయలు అయితే చక్కగా ఉడుకుతున్నాయి కదా। ఇప్పుడు రోస్ట్ చేసుకునే దానికి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను। ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం। ఇందులో పల్లీలు, ముందుగా పల్లీలు వేసుకుందాం। చూడండి, చక్కగా రోస్ట్ అయ్యాయి కదా। ఇప్పుడు ఇందులోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసేసుకోవాలి। ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇది పూర్తిగా చల్లారాక మిక్సీకి వేసుకుందాం। చూడండి, చిక్కుడుకాయలు అయితే బాయిల్ అయిపోయాయి। ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం। స్టవ్ ఆపేసి వాటర్ మొత్తం వార్చుకోవాలి। ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకొని ఇందులో పుట్నాలు వేసుకోవాలి। తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి। ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం। చూడండి, ఇలా చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా। వెల్లుల్లి పైన వేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా। ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం, నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం। వేపుడు చేసుకునే దానికి ఒక బాండ్లు అయితే పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను। ఆయిల్ అయితే ఒక 3 స్పూన్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు। ఇందులో ఆవాలు వేసుకుందాం, కొద్దిగా జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసుకుందాం। తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి। చూడండి, ఇలా చక్కగా వేగిపోయాయి కదా। ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుందాం। చూడండి, చక్కగా రోస్ట్ అయిపోయాయి కదా। ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని అయితే వేసుకుందాం। ఈ పొడిని అయితే తగినంత వేసుకుందాం, మొత్తం పడగలేండి, చూసి వేసుకోవాలి। నేనైతే 2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను। ఒకసారి బాగా కలుపుకుందాం।
చూడండి ఫ్రెండ్స్, మా చిక్కుడుకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. అయితే ఫ్రెండ్స్ అయిపోయింది. ఇది స్టవ్ ఆపేద్దాం. ఇది అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.